హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు వీడియో స్పైసీ అండ్ టేస్టీ బీరకాయ టమాటో చట్నీ అండి. చూస్తుంటే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, ఎంత టేస్ట్ ఉంటుందో అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మిక్సీలో తీసుకుందాం. అలాగే ఒక 10-15 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. గ్రీన్ చిల్లీ ఫ్రై అవుతున్నప్పుడే దానిలో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. రెండు కలిపి ఫ్రై చేసుకొని మిక్సీలో తీసుకుందామండి. ఇప్పుడు 1/2 కిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలండి. పొట్టుతో సహా కట్ చేసుకున్నాను. పైన పొట్టు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గించుకుందామండి. చూసారు కదా, మగ్గాయి బీరకాయ ముక్కలు. ఇప్పుడు 2 టొమాటోస్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకుందామండి. దీనిలో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం. బాగా కలిపి మూత పెట్టుకుందామండి. సిజార్లో ఒక స్పూన్ జీలకర్ర, 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. చూద్దామండి బీరకాయ ముక్కలు ఒకసారి. చూసారుగా, టమాటో కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి వేసాం కదండి, అవి మిక్సీ చేసుకొని దానిలో బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూసారా, మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, 4-5 ఎండుమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన దాన్ని చట్నీలో వేసుకుందాం. చూసారా, టేస్టీ అండ్ స్పైసీ బీరకాయ టమాటో చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. కుదిరితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతే అండి, బాయ్.